హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. నీకు నరకంలో కూడా స్థానం ఉండదు, ఎందుకంటే నువ్వు చేసే పనికి కనీసం దేవుడు కూడా నిన్ను క్షమించడు అంటూ రేణు దేశాయ్ ఒక స్టోరీ అయితే పోస్ట్ చేసింది. ఆ స్టోరీకి సంబంధించి మాట్లాడుకుంటే, నవరాత్రుల సందర్భంగా కొన్ని ప్రాంతాలలో అమ్మవారికి బలి ఇవ్వడం ఆచారంగా ఉంటుంది. అది కోళ్ళు కానివ్వండి, మేకలు కానివ్వండి. అయితే ఈ బలికి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా ఈ సాంప్రదాయాన్ని అయితే కొనసాగిస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో ఒకే ఇంటి నుంచి 3 లేదా 4 మేకలను తీసుకువెళ్ళి అమ్మవారికి బలిస్తారు. అయితే ఈ బలికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఆ వీడియోని రేణు దేశాయ్ పోస్ట్ చేస్తూ, ఇలాంటివి చేయడం వల్ల ఏమి లాభం, అసలు ఒక తల్లి తన కొడుకు కానీ లేకపోతే తన పిల్లల బ్లడ్ చూడాలి అని అనుకుంటుందా, పిల్లల రక్తం చూడాలని ఏ తల్లి కోరుకుంటుంది, నీకు కనీసం నరకంలో కూడా స్థానం ఉండదు అంటూ తానైతే చెప్పుకొచ్చింది. అయితే ఇటు జంతువులకి సంబంధించి అదేవిధంగా పర్యావరణానికి సంబంధించి చాలా ఇష్టం ఉన్న రేణు దేశాయ్ ఇలాంటి వాటి ప్రతి ఒక్కదానికి కూడా తాను రియాక్ట్ అవుతూ ఉంటుంది. రీసెంట్గానే ఒక కుక్కకి సంబంధించి కూడా, ఒక కుక్కని చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న ఒక అబ్బాయి పైన తను కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు ఆ కంప్లైంట్ని తీసుకొని ఆయనని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇలా జంతువులను హింసించే వాళ్ళందరికీ సంబంధించి నేనున్నాను అంటూ ముందుకొస్తూ ఉంటుంది. అదేవిధంగా జంతువులకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, లేక వాటికి సంబంధించి రోడ్ సైడ్ డాగ్స్ కానివ్వండి, లేకపోతే ఎలాంటి జీవులైనా సరే అటు వాళ్ళకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా తాను చూసుకునే అవకాశం ఎంత ఉన్నప్పటికీ 10 రూపాయలు అయితే 10 రూపాయలు, 100 రూపాయలు అయితే 100 ఖచ్చితంగా తన సైడ్ నుంచి ఇస్తుంది. ఇవ్వడమే కాకుండా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా కొన్ని విరాళాలని కూడా తీసుకొస్తూ ఉంటుంది. మరి రేణు దేశాయ్ ప్రజెంట్ పెట్టిన ఈ పోస్ట్కి సంబంధించి కొంతమంది అయితే దాన్ని నెగిటివ్గా తీసుకెళ్ళినప్పటికీ కూడా చాలామంది దాన్ని పాజిటివ్గా మాట్లాడుతూ వాళ్ళ ఇన్స్టా స్టోరీలో అయితే షేర్ చేస్తున్నారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.